Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రోజు మీ పర్సనల్ మెసేజ్ ఏంటో చూద్దామండి. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. మీ పర్సన్కి మీ ఇద్దరి మధ్యన ఒక రోజు ఏం జరిగిందో అది ప్రతిదీ గుర్తుందంట. ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగినా, ఇద్దరి మధ్యన ఏదైనా ఘర్షణ జరిగి ఉన్నా అది ప్రతిదీ డీటెయిల్డ్గా గుర్తుందంట. ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఓ మై గాడ్. అయితే మీ ఇద్దరి మధ్యన ఇక్కడ సంఘర్షణ జరిగింది, ఏదో గొడవ జరిగింది మీ ఇద్దరి మధ్యన, ఏదో ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, నేను ఏదైతే మిమ్మల్ని అన్నానో, అదే మీ పర్సన్ మిమ్మల్ని ఏదైతే అన్నారో ఆ మాటలని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు. తను ఏదైనా బూతులు మాట్లాడటం కానీ, హార్ష్గా మాట్లాడటం కానీ, లేకపోతే రూడ్గా మాట్లాడటం కానీ, తప్పుగా మాట్లాడటం కానీ ఏదైనా అన్నారో అవన్నీ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు ఆ మాటల్ని. వి బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ. మీ పర్సన్ మీకు సరైన వారు కాదనేది మీ ఇద్దరికి తెలుసంట. మీకు తెలుసంట, మీ పర్సన్కి తెలుసంట. తను మీకు కరెక్ట్ అయిన పర్సన్ కాదనేది మీ ఇద్దరికి తెలుసంట. ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్. మీ పర్సన్కి ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, తనని మీరు వదిలి వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. I left you before you could leave me. I left you before you could leave me. మీ పర్సన్కి అనిపించింది కదా మీరు తనని వదిలి వెళ్ళిపోతున్నారని. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే, మీరు ఎలాగో నన్ను వదిలి వెళ్ళిపోతారు కదా, సో ముందే మీరు వదిలి వెళ్ళలేక ముందే తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. తను హోప్తో ఉన్నారు. తను చేసిన తప్పుకి, తను చేసిన పొరపాట్లకి, తను మాట్లాడిన మాటలకి మీరు ఏదో ఒక రోజు తనని క్షమిస్తారని హోప్తో ఉన్నారు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. తను లైఫ్లో ఏదో గుడ్ న్యూస్ ఉందంట, అది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. తనకి ఏదైనా జాబ్ రావటం కానీ, బిజినెస్ పరంగా ఏదైనా గ్రోత్ రావటం కానీ, లేకపోతే ఏదైనా ఇల్లు కొనటం కానీ, కారు కొనటం, ఏదైనా సరే తన లైఫ్లో ఏదైతే గుడ్ న్యూస్ ఉందో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఐ యామ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. తను ఈసారి మాత్రం తను ఈ తాప వచ్చినప్పుడు చాలా బెటర్ పర్సన్ అయి వస్తారంట. అంటే ఈసారి తను పూర్తిగా చేంజ్ అయిపోయి ఒక బెటర్ పర్సన్లా వస్తారంట. ఓకేనా? ఇది మీ పర్సన్.